హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 612 పాయింట్స్ గెయిన్ అయి 71,752 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 204 పాయింట్స్ గెయిన్ అయి 21,726 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 629 పాయింట్స్ గెయిన్ అయి 45,997 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ని పక్కన పెట్టండి, అయిపోయింది, కంప్లీట్ అయింది. బట్ రేపటి మార్కెట్ గుర్తుంచుకోండి, చాలా వోల్టైల్ గా ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే కాన్స్టెంట్ గా విక్స్ పెరుగుతూ ఉంది. ట్రాక్ చేయండి, రీసెంట్ డేస్ లో ఆల్మోస్ట్ 13.5 దగ్గర చాలా డేస్ పాటు కన్సాలిడేట్ అయిన విక్స్ 25th జనవరి నుంచి కాన్స్టెంట్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూ రీసెంట్ టైమ్స్ లో పెరగడానికి ప్రధాన కారణం ఇవాళ ఉండబోతున్న మెయిన్ ఈవెంట్ యుఎస్ ఫెడ్ ఈవెంట్. దాని రిలేటెడ్ గా అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, మార్కెట్ ని ఎలా అసెస్ చేయాలి, దాని ప్రకారం గానీ మాట్లాడుకుందాం. బట్ ఆ ఒక్క ఈవెంట్ తోనే అయిపోవట్లేదు. రేపు మనకి కేంద్ర బడ్జెట్ రిలేటెడ్ గా కూడా ఈవెంట్ ఉంది కాబట్టి ఇదేం ఫుల్ బడ్జెట్ కాదు. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, నెక్స్ట్ గవర్నమెంట్ సుస్థిర గవర్నమెంట్ వచ్చేంత వరకు ఉంటున్న ఎక్స్పెండిచర్స్ కోసం పెడుతున్న బడ్జెట్. కానీ మోస్ట్లీ కేంద్రంలో నెక్స్ట్ టైం కూడా మోడీ ప్రభుత్వమే అనేలా రీసెంట్ టైమ్స్ లో అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా వాళ్ళు ఏ సెక్టార్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారనేలా ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే, లైక్ రైల్వేస్ మీద మా స్పెండింగ్ అలా కొనసాగిస్తాం, ఇన్ఫ్రా మీద ఇంకా ఎక్కువ స్పెండింగ్ చేస్తాం, అగ్రికల్చర్ రిలేటెడ్ గా సబ్సిడీస్ ఆర్ ఫర్టిలైజర్స్ పరంగా సబ్సిడీస్, ఇలాంటివి ఏదైనా స్టేట్మెంట్స్ నెంబర్స్ తో కాదు, ఇంత స్పెండ్ చేస్తాం అంత స్పెండ్ చేస్తాం, నెంబర్స్ కాదు, వ్యూ ఆర్ విజన్ వాళ్ళకుంటున్నది ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు కూడా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ వీటన్నిటికి కూడా లింక్ ఉంటుంది. కాబట్టి రేపు ఒక్క రోజు మార్కెట్ లో లెవెల్స్ వర్క్ అవుతాయి అనుకోకండి. బికాస్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఇవన్నీ యూజువల్ గా మార్కెట్ లో ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు వర్క్ అయ్యేవి. ఈవెంట్స్ ఉంటున్నప్పుడు మార్కెట్ లో ఎమోషన్స్ ఎక్స్ట్రీమ్స్ లో ఉంటాయి. కాబట్టి రేపు ఒక ఫుల్ వోల్టైల్ సెషన్ మార్కెట్ లో కొనసాగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్త. రేపు ఒక రోజు రెండు ఈవెంట్స్ అనుకున్నాం, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ మాట్లాడాల్సింది ఫెడ్ గురించి. ఇవాళ నైట్ అప్డేట్ వస్తుంది, రాగానే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసేస్తాను. అది మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళైతే గమనించవచ్చు. లేదంటే 12 o'clock అరౌండ్ మీరు జస్ట్ యూఎస్ ఫెడ్ అని ట్విట్టర్ లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. బట్ మీరు వడ్డీ రేట్ల గురించి ఏదైనా అప్డేట్ చేస్తుంటారా అని యూఎస్ ఫెడ్ ఈవెంట్ ని గమనించుంటే మాత్రం మీరు రాంగ్ చేస్తున్నట్టు. బికాస్ వడ్డీ రేట్ల పెంపు గురించి ఏ అప్డేట్ ఉండదు, వడ్డీ రేట్లు కట్ చేస్తారన్న దాని రిలేటెడ్ గాను ఏ అప్డేట్ ఉండదు. అప్డేట్ అంతా నాకు తెలిసినంత వరకు మేము వడ్డీ రేట్లు పెంచట్లేదు, అలానే వడ్డీ రేట్లు తగ్గించడానికి కూడా హరీలో ఏం లేవు. లైక్ తొందరపడట్లేదు, మేము వడ్డీ రేట్లు కట్ చేసేస్తామని మేమేం తొందరపడం. కాబట్టి కొంత చూసుకొని అన్ని మంచిగా ఉన్నాయి, డేటా పాయింట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయంటేనే వడ్డీ రేట్లు కట్ చేస్తాం. అంతవరకు ఈ హయ్యర్ రేట్స్ ని కంటిన్యూ చేస్తామనే స్టేట్మెంట్స్ మోస్ట్లీ వాళ్ళ దగ్గర నుంచి ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు నేను చెప్పిన స్టేట్మెంట్ అంతా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన స్టేట్మెంట్, అండ్ ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన స్టేట్మెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే వాళ్ళు వడ్డీ రేట్ల పెంపు గురించి ఏదైనా నెగిటివ్ గా స్టేట్మెంట్ చేసినా ఆర్ కట్ చేస్తాం, ఎర్లీగానే కట్ చేస్తామనే పాజిటివ్ స్టేట్మెంట్ చేసినా అది మార్కెట్ కి సర్ప్రైజ్. అది రేపు మనకు అర్థం అవుతుంది. ఫెడ్ ఈవెంట్ అయిపోయిన వెంటనే మార్కెట్స్ రియాక్షన్ చూసి డిసైడ్ అవ్వదు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళ టోన్ ఎలా ఉంది, వాళ్ళ అడ్రసింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ పరంగా, ఎకానమీ పరంగా, జీడిపి పరంగా, ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా, వీటన్నిటి పరంగా వాళ్ళు ఏ వ్యూతో ఉన్నారనేది కాన్ఫరెన్స్ లోనే మనకి బయటపడుతుంది. కాబట్టి ఆ పాయింట్స్ లో మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయి, అప్ సైడ్ డౌన్ సైడ్ అని. ఇది రేపటి ఈవెంట్స్ గురించి ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్. స్టార్టింగ్ లోనే చెప్పేశాను, ఎక్కడ మీరు స్కిప్ చేస్తారు ఇంపార్టెంట్ పార్ట్ అని. ఇక మన మార్కెట్స్ విషయానికి వద్దాం. చెప్పండి, ఇవాళ ఎలా అనిపించింది మార్కెట్? రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఐ థింక్ ఆల్మోస్ట్ 28th డిసెంబర్ నుంచి సుమారు ఒక నెల పైగా అయిపోయింది. ఈ ఒక్క నెలలో మార్కెట్ ఎక్కడ ఉందనేది మీరు గమనించారనుకోండి, లాస్ట్ 1 month నుంచి ఈ 250 పాయింట్ రేంజ్ లోనే ఉంది కదా యావరేజ్ గా. జస్ట్ కొన్ని డేస్ మాత్రమే ఆ రేంజ్ కి అవుట్ సైడ్ వచ్చింది, బట్ మెజారిటీ ఆఫ్ డేస్ ఆ రేంజ్ లోనే ఉంది. అండ్ నిన్న కూడా మార్కెట్ పడినప్పుడు చెప్పాను, ఇది కూడా ట్రాప్ అవ్వచ్చు. 21,500 to 450 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వకుండా నెగిటివ్ గా మార్కెట్ ని చూడడం, బైరిష్ గా మార్కెట్ ని చూడడం ట్రాప్ అని. ఇవాళ ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఒక లో. ఈవెన్ ఆ ఇమేజ్ ని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేశాను. ఆ ఇంట్రాడే లో జస్ట్ పెరిగింది కదా అని ఒక షార్ట్ బౌన్స్ అనుకుంటారేమో, అదొక ఇంపార్టెంట్ సపోర్ట్ 21,450. ఇవాళ వెళ్ళిలో 21,448.85. అక్కడి నుంచి వచ్చిన మూన్ ఒకసారి చూసారా, ఆల్మోస్ట్ 740 వరకు ర్యాలీ అయింది. 300 పాయింట్స్ ఇన్ నిఫ్టీ, 1100 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. స్టార్టింగ్ మార్కెట్ ఫాల్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా ఉంటున్న ఫస్ట్ 15 minutes, స్టార్టింగ్ లో మార్కెట్ ఫాల్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా ఉంటున్న 15 minutes, అక్కడి నుంచి ఉంటున్న ర్యాలీ. వెల్, మార్కెట్స్ ని ఇక్కడి నుంచి ఎలా చూడాలి? నేను మీకు ప్రీవియస్ టైమ్స్ లో చెప్తున్నదే, ఈవెన్ మొన్న నిన్న కూడా చెప్పిందే, అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర
ఉన్నాం 21,750. ఆ లెవెల్ అబోవ్ డైలీ క్లోజింగ్ మనకి కనిపిస్తే దెన్ అప్పుడు ఫర్దర్ గా మనం 21,200 ఆర్ ప్రీవియస్ గా ఉంటున్న హైస్ ని క్రాస్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ వన్స్ ఆ లెవెల్ క్రాస్ చేసాక ఒక మంచి మూవ్, ఒక 500 పాయింట్ మూవ్ వచ్చింది, మళ్ళీ అగైన్ సెల్ ఆఫ్ అయిపోయింది. సో అగైన్ ఈసారి బ్రేక్ అయితే ఈసారి వెళ్ళిన హైని బ్రేక్ చేసే స్కోప్ ఉంటుంది. ఎల్స్ ఇక్కడ కానీ రిజెక్ట్ అయితే మార్కెట్ అగైన్ మళ్ళీ ఇంకొక 300 పాయింట్స్ 750 దగ్గర రిజెక్ట్ అయితే అగైన్ 21,450. ఈ 300 పాయింట్ జోన్ లో కన్సాలిడేషన్ లోనే మనం మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 21,200 to 21,900 ఈ రేంజ్ ని కూడా నేను అన్లెస్ ఇది లెవెల్ అబోవ్ క్లోజ్ అయితే తప్పించి చేంజ్ చేయకూడదని చాలా డేస్ పాటు మనం 21,200 to 21,900 ఇదే రేంజ్ లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న మనం అనుకుంది ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వచ్చు, అది బ్రేక్ క్లోజ్ అవ్వకుండా బేరిష్ గా అవ్వద్దు లేదంటే ట్రాప్ అవుతాం అని అనుకుంది. ఇవాళ జరిగింది కాబట్టి నేను ఇదొకటి మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను. గతంలో ఇలా మార్కెట్ పడ్డప్పుడు నేను మార్కెట్ ని బేరిష్ గా చూశాను, బట్ మార్కెట్ అగైన్ రివర్సల్ అయి నేను రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి గతంలో కూడా. సో నేను ఏదైతే చెప్తున్నానో అది ఇవాళ జరిగింది కాబట్టి నేనేం చెప్తే అదే జరుగుతుంది మార్కెట్ లో అనేది కాదు. మార్కెట్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని బట్టి ఇలా అవుతుందేమో అని నేను కొన్ని లాజిక్స్ తో, ఈవెన్ ఆ లాజిక్స్ ని కూడా ప్రతిసారి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తాను. ఆ లాజిక్స్ తో నేను కొన్ని అసెస్మెంట్స్ చేసుకొని హోంవర్క్ చేశాక మీకు నేను ఆ డేటాని షేర్ చేస్తున్నానంతే. ఈవెన్ ఇన్ కమింగ్ డేస్ నేను ఏం చెప్తున్నా అది జరుగుతున్నప్పుడు మీరు నా మీద కాన్ఫిడెన్స్, నేను చెప్తున్న మాటల మీద కాన్ఫిడెన్స్ పెంచేసుకొని పెద్ద మొత్తంలో ట్రేడ్స్ తీసుకొని ఈవెన్ మీరు లాభం పొందినా అది సీరియస్లీ మమ్మల్ని హ్యాపీ చెయ్యదు. మీరు ఒకరిపై డిపెండ్ అయ్యి ఒకరు చెప్తున్న మాటల్ని కంప్లీట్ గా బ్లైండ్ గా నమ్మి ట్రేడ్ చేయడం అనేది మీకే ఫ్యూచర్ లో రిస్క్ కు వెళ్తుంది. కాబట్టి నేను ఏ లాజిక్స్ చెప్తున్నానో ఆ లాజిక్స్ కి మీరు కన్విన్స్ అవుతున్నారా లేదా, మీకు ఇంకేదైనా సపరేట్ లాజిక్స్ ఉన్నాయా, థీమ్ ఉందా, మీ స్ట్రాటజీ, మీ ప్రైస్ యాక్షన్, మీ లాజిక్స్ ఏం చెప్తున్నాయో దాని మీద మాత్రమే వర్క్ చేయండి. అప్పుడే మీరు మీ కాళ్ళ పైన నిలబడుకోగలరు అండ్ మార్కెట్ ని మీ కళ్ళతోనే చూడాలి. ఇంకే ఇతర కళ్ళతో చూసినా ఎంట్రీ వరకు ప్లాన్ చేయగలరేమో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలని అవన్నీ కూడా మనం మన ఓన్ అనాలిసిస్ ద్వారానే వస్తాయి. కాబట్టి జస్ట్ టేక్ దిస్ యాజ్ ఎ డేటా పాయింట్స్. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నేను మార్కెట్ అంత పడిందా, పర్టికులర్ గా నిఫ్టీ 200 పాయింట్స్ పెద్దగా మనకి షార్ట్స్ యాడ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే షార్ట్స్ కొంత కవర్ అయ్యాయి, బట్ ఓవరాల్ నెట్ షార్ట్ యాక్టివిటీ అయితే కొంత మైల్డ్లీ కొంత యాడ్ అయింది. నేను నిఫ్టీ పరంగా గుడ్ షార్ట్ యాక్టివిటీ ఏమైనా బిల్డ్ అయిందేమో అనుకున్నాను, బట్ అలా ఏం జరగలేదు. అండ్ నిన్నటి ఎఫ్ఐడిఐ యాక్టివిటీలో ఎఫ్ఐఎస్ నియర్లీ 1,970 crore దగ్గరగా సెల్లర్స్ గా ఉన్నారు. సో ఓవరాల్ ఈ మండే నుంచి ఇప్పటి వరకు చాలా వోల్టాలిటీ మార్కెట్ లో ఉంది. మండే ఏమో 400 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది, ట్యూస్డే ఏమో 200 పాయింట్స్ పడింది, వెనస్డే ఇవాళ నియర్లీ 204 పాయింట్స్ మళ్ళీ పెరిగి ఓవరాల్ గా చూస్తున్న వాళ్ళకి వారం ముందు ఎక్కడ ఉంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది కదా అనిపిస్తుంది. కానీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం బీపీ, ఇక ఇతర స్ట్రెస్ డిసీజెస్ ఉంటాయో అవన్నీ కూడా తెప్పిస్తూ మార్కెట్ అయితే ఒక ఆట ఆడుకుంటుంది రీసెంట్ డేస్ లో. బట్ ఎనీవే ఈ 300 పాయింట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త. ఇది బ్రేక్ అయినప్పుడు అలానే షార్ప్ ఫాల్ ఉంది డౌన్ సైడ్, ఆల్సో అప్ సైడ్ కి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కూడా ఒక 500 పాయింట్ మూవ్ మనకి గతంలో కనిపించింది. కాబట్టి ఈ 300 పాయింట్ జోన్ అబౌవ్ మార్కెట్ డైలీ క్లోజింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రేంజ్ లో ఉంటున్నంత వరకు నేను మార్కెట్ ని రేంజ్ బౌండ్నెస్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తాను. టాప్ సైడ్ కు వస్తూ డైలీ క్లోజింగ్ లేకపోతుంటే అగైన్ డౌన్ సైడ్ టువర్డ్స్ 21,450 దగ్గర వరకు సపోర్ట్ తీసుకోవచ్చని అక్కడికి వస్తుంది. ఆ బిలో క్లోజింగ్ డైలీ లేకపోతుంటే అగైన్ అప్ సైడ్ 21,750 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 300 పాయింట్ జోన్ లో కన్సాలిడేట్ అవ్వచ్చని పర్సనల్ గా నేను రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, 17% రిటర్న్, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ని మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పి 184 కోట్ల దగ్గరగా వసూలు చేసి 4,500 ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వసూలు చేసి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగా డబ్బులున్నోలేం కాదు, మినిమం 5,000 రూపాయల దగ్గరగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా మీకు ట్యాక్స్ ఫ్రీగా రిటర్న్స్ ని సంపాదించుకోవచ్చు. అగ్రికల్చర్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి ట్యాక్స్ ఫ్రీ అని గ్రోపిటల్ అనే ఒక కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బుల్ని కలెక్ట్ చేసిందని, అండ్ అది రిస్క్ లేని డబ్బులు, ఖచ్చితంగా 17% గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయని వాళ్ళు చెప్తూ ఇది ప్రమోట్ చేశారని. కాబట్టి ఆ అకౌంట్స్ అన్నిటినీ బ్లాక్ చేస్తూ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అండ్ ఇన్వెస్టర్స్ దగ్గరికి ఇంకొకసారి ఇలా రీచ్ అవ్వకూడదని సెబీ వాళ్ళు ఆదేశాలను ఇస్తూ ఈ గ్రోపిటల్ అండర్ లో ఉంటున్న వాళ్ళందరి పాన్ కార్డ్స్ అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని సెబీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుంటూ ఖచ్చితంగా గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయని వాళ్ళు చెప్తున్న వాటిని హైలైట్ చేస్తూ ఇక్కడ చూడండి వాళ్ళ ప్లాన్స్, వేటిలో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతెంత రిటర్న్స్ ఉంటాయి అండ్ ఆ రిటర్న్స్ ఎప్పుడెప్పుడు పే అవుట్ అవుతాయి అండ్ ఆ మనీకి ఎంత లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు త్రూ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీళ్ళు ఎలా ఈ ఎకో
సిస్టమ్ వర్క్ అవుతుంది, ఎలా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు మీకు రిటర్న్స్ ఇస్తాయి, మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు, రిస్క్ ఫ్రీ రిటర్న్స్, స్టాక్ మార్కెట్ ఆర్ ఇతర రూట్స్ కంటే అగ్రికల్చర్ ద్వారా ఎర్న్ చేసే వాటిలో మీకు అసలు ట్యాక్సే ఉండదు. కాబట్టి త్రూ ఇలా మీరు ఇన్వెస్ట్ చేయండి అని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్పిన లింక్ విత్ టైం తో పాటు సెబీ వాళ్ళు ఈ రిపోర్ట్ లో పొందుపరుస్తూ ఈ ఎంటైర్ బిజినెస్ యాక్టివిటీ వీటి రిలేటెడ్ గా జరుగుతున్న యాక్టివిటీని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు సోషల్ మీడియాలో ఇలా అగ్రికల్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తాయి, ఆర్ ఈ పర్టికులర్ రూట్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రిస్క్ ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి అని మీకు ఎవరైనా చెప్తూ ఇన్వెస్ట్మెంట్ ని కలెక్ట్ చేస్తుంటే అది ఇల్లీగల్. అది ఒక పరిధికి మీరు కలెక్ట్ చేస్తుంటే 100 కోట్ల పైబడి అంతకు మించి కలెక్ట్ చేస్తున్నప్పుడు సెబీ వాళ్ళు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు. ఈవెన్ అది స్టాక్ మార్కెట్ కాకపోతున్నా, ఇది స్టాక్ మార్కెట్ కాదు కదా, బట్ స్టిల్ రిస్క్ ఫ్రీ గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పి తీసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పానిక్ అయి డబ్బులు వెనక్కి తీసుకోవాలన్నా ఇప్పుడు అది వాళ్ళకి సాధ్యపడదు. సెబీ వాళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఈ కేసు లీగల్ గా ముందుకు వెళ్తూ ఎవరు కరెక్ట్, సెబీ వాళ్ళు కరెక్ట్ అయితే అప్పుడు రీఫండ్ వెళ్తుంది, కంపెనీ కరెక్ట్ అయితే అప్పుడు సెబీ వాళ్ళు ఈ ఇష్యూని వదిలేస్తారు. అండ్ వీటి రిలేటెడ్ గా లీగల్ గా ఇంకా స్ట్రక్చర్ మనకి స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఈ కేసెస్ నెలలు కాదు సంవత్సరాల పాటు కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1-2 సార్లు వాటిని చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు MERC మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ టారిఫ్లను పెంచని వీళ్ళు టారిఫ్లని పెంచాల్సిందిగా వాళ్ళ ప్రపోజల్ ని MERC వాళ్ళకి పెడుతున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. 0 to 100 యూనిట్స్, 100 to 200 అలా 500 యూనిట్స్ అబోవ్ వరకు ఎలక్ట్రిసిటీని కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఇన్ అన్ యావరేజ్ 12% దగ్గరగా టారిఫ్ ని పెంచాలనే ఆలోచనలో టాటా పవర్ వాళ్ళు ఉన్నట్లుగా డేటాని షేర్ చేస్తుండడం. ఇఫ్ దీనికి MERC వాళ్ళకి అప్రూవల్ ఇస్తూ ఉంటే దాని అది పర్టికులర్ స్టాక్ పరంగా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ డాబర్ రిలేటెడ్ గా ఉన్న ప్రమోటర్స్ వాళ్ళు గతంలోని 20% పైగా వాటా, నియర్లీ 21% దగ్గరగా వాటాని ఈ కంపెనీలో అక్వైర్ చేశారు. అండ్ సెప్టెంబర్ 2023 లోనే ఆల్మోస్ట్ 26% దగ్గరగా వాటాను ఓపెన్ ఆఫర్ లో తీసుకుంటారని, ఇలా 235 రూపీస్ పర్ షేర్ లో కూడా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ని పర్టికులర్ గా స్టాక్ లో వాళ్ళ వాటాను పెంచుకోవాలనే ఇంటెన్షన్ ని అప్డేట్ చేయడం జరిగింది. కానీ సెబీ వాళ్ళ అప్రూవల్ కావాలి అండ్ ఈవెన్ RBI అప్రూవల్ కూడా కావాలి. బికాస్ ఈ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అండర్ లో రెలిగేర్ ఫిన్వెస్ట్ ఉంది, అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటున్న ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా RBI అప్రూవల్ కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ IRDAI అప్రూవల్ కూడా కావాలి. బికాస్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అది ఈ అండర్ లోనే వస్తుంది, ఈ బిజినెస్ అండర్ లోనే వస్తుంది. కాబట్టి వీటన్నిటి అప్రూవల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం ఇవాళ నియర్లీ 4% దగ్గరగా వాటా ఎక్స్చేంజ్ అయింది హ్యాండ్స్. ఇఫ్ ఇన్ కేస్ దాని వెనుకుంటున్నది బర్మన్ ఫ్యామిలీ వాళ్ళే అయితే దెన్ ఆటోమేటిక్ గా 25% అబోవ్, బికాస్ ప్రీవియస్ గా 21% ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 4% అయితే టోటలీ 25% వాళ్ళ కంపెనీలో వాటాని ఎక్వైర్ చేస్తున్నట్లు. దెన్ ఆటోమేటిక్ గా ఓపెన్ ఆఫర్ OFS అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ వాళ్ళు ప్రీవియస్ గా చెప్పిన ప్రైస్ 235 అండ్ ఇప్పుడు నియర్లీ 235 దగ్గర అయితే స్టాక్ ప్రైస్ ఉంది. సో ఇదంతటికి ఓవరాల్ లాజిక్ చెప్పాలనుకుంటుంది. ఇవాళ 4% కొన్నది కానీ బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే మాత్రం దెన్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ పరంగా మేనేజ్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే అవుతుంది. ఒక ఫేమస్ ప్రమోటర్ గ్రూప్ డాబర్ ని రన్ చేసిన వాళ్ళు ఇంకొక కంపెనీలో మెజారిటీ వాటాను ఎక్వైర్ చేస్తున్నారంటే దెన్ యూజువల్ గా ఇలాంటి స్టాక్స్ రిలేటెడ్ గా బజ్ నెలకొంటుంది. కాబట్టి ఇవాళ ఈ పర్టికులర్ బ్లాక్ డీల్ వెనక 4% ఈక్విటీ డీల్ వెనక ఎవరున్నారనేది ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గాడ్ఫ్రై ఫిలిప్స్ గురించి మాట్లాడుకోవాలి. ITC వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడే వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ నార్మల్ గానే కనిపించాయి, మార్కెట్ కి లైట్ గా బెటర్ గా అనిపిస్తున్నా అంత సర్ప్రైజ్ ఏం కనిపించలేదు. బట్ నెంబర్స్ ని పోస్ట్ చేశాక నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని అప్డేట్ చేశారు. అందులో సర్ప్రైజెస్ ఉన్నాయి. పర్టికులర్ గా వాల్యూమ్ గ్రోత్, ITC వాల్యూమ్ గ్రోత్ ఎంత 0 to -2%, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 0 to +2%, బట్ వీళ్ళ వాల్యూమ్ గ్రోత్ 10.6%. ఇండస్ట్రీ యావరేజ్ కంటే స్ట్రాంగ్ గా వాళ్ళు వాల్యూమ్స్ గ్రో అయ్యాయి. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ డొమెస్టిక్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయిందని ఇలా ప్రెజెంటేషన్ లో రిప్రజెంట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ KPIT గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ని మంచిగానే పోస్ట్ చేశారు. అప్పటి వరకు స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ ఉండేది కదా, బట్ నెంబర్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం స్టాక్ ర్యాలీ అయింది. బట్ దాని తర్వాత మేనేజ్మెంట్ కూడా మేము నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువగా బయట సేల్ అవుతుంటే మా బిజినెస్ ఏం పెరగదు, ఎలక్ట్రిఫికేషన్ EV వెహికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ లన్నీ కంపెనీస్ ఎవరెవరైతే కార్స్ ని తయారు చేస్తుంటారో వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ పరంగా వాళ్ళ బిజినెస్ థీమ్స్ ని మార్చుకుంటున్నప్పుడే మేము ఎక్కువ లాభం చెందుతామని అండ్ ఆ థీమ్ ప్రెజెంట్ స్ట్రాంగ్ గానే ఉందని FY25 లో కూడా సిగ్నిఫికెంట్ గా వాళ్ళ బిజినెస్ ని పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తూ సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయని అండ్ మార్జిన్స్ పెరగడానికి హెడ్ రూమ్ కూడా ఉందని వీళ్ళ మార్జిన్స్
మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా వీళ్ళు ఓవరాల్ బిజినెస్ పరంగా పాజిటివ్ అప్డేట్స్ చేస్తూ FY24 లో కూడా 37% ఆఫ్ టాప్ లైన్ గ్రోత్ ని వీళ్ళు అచీవ్ చేస్తారనేలా కంపెనీ CEO కిషోర్ గారు స్టేట్మెంట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇలా గ్రో అయింది. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 5 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఆర్డర్ స్కైవిన్ పేపర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి లభించింది. నెక్స్ట్ జొమాటో బర్న్స్టీన్ వాళ్ళు జొమాటో రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన 154 టార్గెట్ ని ఇంక్రీజ్ చేస్తూ 170 గా ఇస్తూ బై రేటింగ్ ని ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్తున్న లాజిక్ ఒకటే, వీళ్ళు అక్వైర్ చేసిన బ్లింకిట్ అక్వైర్ చేసినప్పుడు అయితే అందరూ నెగిటివ్ గా చూసారు. బట్ ఇప్పుడు ఇది జొమాటో రిలేటెడ్ గా అనదర్ గ్రోత్ ఇంజన్ అని ఈ రెండు కలిసి జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ అండ్ బ్లింకిట్ ఒక ఆన్లైన్ గ్రోసరీ అండ్ ఈవెన్ అదర్ ఐటమ్స్ డెలివరీ చేస్తున్న ప్లాట్ఫామ్, ఈ రెండు స్ట్రాంగ్ గ్రోత్ ఇంజన్స్ గా జొమాటోని లీడ్ చేస్తాయనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. విమ్తా ల్యాబ్స్ వాళ్ళు రెవెన్యూస్ మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ గా బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లో వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అలాగే కైటెక్స్ గార్మెంట్స్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కంపేర్ చేస్తున్న గుడ్ గ్రోత్ ని వీళ్ళ టెక్స్టైల్ బిజినెస్ లో తీసుకొచ్చారు విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్. అండ్ సేమ్ అప్లైస్ టు మోర్పెన్. మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఒక గ్రోత్ చూడండి, రెవెన్యూ మీకు స్టేబుల్ గానే కనిపిస్తుంది, పెద్ద గ్రోత్ ఏ ఉండదు క్వార్టర్ ఆన్ క్వార్టర్, బట్ మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుండడం, నెట్ ప్రాఫిట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అయ్యాయి. ఈవెన్ పాలిమెడిక్యూర్ వాళ్ళ నెంబర్స్ లో కూడా రెవెన్యూస్ లో మీకు అంత స్ట్రాంగ్ గ్రోత్ లేకపోతున్నా మార్జిన్స్ లో వస్తున్న గ్రోత్ తో నెట్ ప్రాఫిటబిలిటీ డీసెంట్ గానే గ్రో అయింది. అండ్ నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి నెంబర్స్ ని చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ చూడడానికైతే నెంబర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఆర్డర్స్ రీసెంట్ టైమ్స్ లో వింటూనే ఉన్నారు కదా, కన్సిస్టెంట్ గా ఆర్డర్స్ ని గెలుచుకుంటూ వెళ్తూ ఉండడం, నెంబర్స్ మంచిగా ఉన్నాయి, ఆర్డర్స్ మంచిగా గెలుచుకుంటున్నారు. దాంతో రీసెంట్ టైమ్స్ లో కూడా స్టాక్ ఈవెన్ మార్కెట్ కొంత వోల్టైల్ గా ఉంటున్నా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తూనే ఉంది. అండ్ దీంతో 62,500 crore మార్కెట్ క్యాపిటల్ కి స్టాక్ వెళ్తున్నట్టు. నెక్స్ట్ లార్సన్ టూబ్రో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ లో వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా పాజిటివ్ గా ఉన్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ ది ఆర్డర్ ఇన్ఫ్లో ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రాంగ్ గానే ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఆర్డర్ ఇన్ఫ్లో బానే ఉంది. అండ్ ఈవెన్ ఈ ఇయర్ ఒక ఆర్డర్ ఇన్ఫ్లో గైడెన్స్ ప్రీవియస్ గా ఇచ్చిన 12% నుంచి ఇంక్రీజ్ చేస్తూ 20% కి తీసుకువెళ్లారు. ఇది పాజిటివ్. బట్ ప్రాబ్లం అంతా మార్జిన్స్, కోర్ బిజినెస్ మార్జిన్స్ ప్రీవియస్ గా వాళ్ళు చెప్పింది 9% లో ఉంటుందని, బట్ లేటర్ దాన్ని డిక్రీజ్ చేస్తూ 8.5 to 9% అని చెప్పారు. బట్ లేటర్ ఇప్పుడు ఫర్దర్ గా దాన్ని డిక్రీజ్ చేస్తూ 8.25 to 8.5% దగ్గరగా కోర్ బిజినెస్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తామని చెప్తూ ఉండడం, మార్జిన్స్ లో వీళ్ళు ఫర్దర్ గా ఇలా డిక్రీజ్ చేస్తూ ఉంటే వీళ్ళ లెగసీ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఇంకా డిలే అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్ లో డిక్లైన్ కనిపించింది. బట్ ఇన్ రియాలిటీ స్టాక్ ఓవరాల్ నెంబర్స్ ని మనం కంబైన్ చూస్తే అంత నెగటివ్ ఏం కాదు. ఆర్డర్ ఇన్ఫ్లో మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, గైడెన్స్ కూడా పెంచారు కాబట్టి మేబీ ఇన్ అప్కమింగ్ క్వార్టర్స్ ఈ ఆర్డర్స్ ఒక ఎగ్జిక్యూషన్స్ తో స్టాక్ రిలేటెడ్ గా బెటర్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత నిన్నే అనుకున్నాం కదా ఈ లెవెల్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవుతుంటే 15 మినిట్ నెక్స్ట్ ఉంటున్నది 21,350. బట్ ఫస్ట్ 15 మినిట్స్ లోనే సపోర్ట్ ఉంటూ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు వన్ డైరెక్షనల్ గా ర్యాలీ అయ్యాక 21,650 to 21,750 ఈ 100 పాయింట్ జోన్ లో రైట్ ఫ్రమ్ 11:30 నుంచి కూడా కన్సాలిడేషన్ లోనే నిఫ్టీ ఉంది. కాబట్టి ఈ 100 పాయింట్ జోన్ ఇంపార్టెంట్ గా గమనించండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే 21,550 సపోర్ట్, అప్ సైడ్ బ్రేక్ అయితే 21,800 రెసిస్టెన్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఇవాళ 46,134 దగ్గర బ్రేక్ అయి అప్ సైడ్ కి వెళ్తే 46,280 అబోవ్ 46,455, డౌన్ సైడ్ 45,820 బిలో 45,650. కమింగ్ టు రేంజ్ 21,900 to 21,200 ఈ 700 పాయింట్ రేంజ్ లోనే నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రాబబుల్లీ రేపటి ఈవెంట్స్ తో మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది రేపు అర్థం అవుతుంది. రెసిస్టెన్స్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మోస్ట్లీ అప్ సైడ్ కి తీసుకుంటే దెన్ 21,200 దగ్గర ఉన్నదాన్ని 21,400 కి నేను షిఫ్ట్ చేస్తూ అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ ని కూడా 200 పాయింట్స్ అబోవ్ షిఫ్ట్ చేసుకుంటాను. లెట్స్ సీ రేపటి క్లోజింగ్ ఎలా ఉంటుందని. ఓకే మరి ఇక ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.